ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఇవాళ విడుదల చేసింది. దీంతో ఈ జోన్ ఏర్పాటుపై ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయి అధికారిక హోదా లభించింది. విశాఖపట్నం కేంద్రంగా ఈ జోన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు కొత్త జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్రతో పాటు ఏపీలోని మిగిలిన ప్రాంతాలకు రైల్వే సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా కొత్త రైళ్లు, మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఇవాళ విడుదల చేసింది. దీంతో ఈ జోన్ ఏర్పాటుపై ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయి అధికారిక హోదా లభించింది. విశాఖపట్నం కేంద్రంగా ఈ జోన్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు కొత్త జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్రతో పాటు ఏపీలోని మిగిలిన ప్రాంతాలకు రైల్వే సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా కొత్త రైళ్లు, మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం కానుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఇవాళ విడుదల చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పిందని చెప్పుకోవచ్చు. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా దానికోసం కేంద్రం దృష్టికి అనేక సార్లు ఈ విషయాన్ని తీసుకువెళ్ళింది. అయితే దానిపై ఈ రోజు అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసింది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలంతా కూడా రైల్వే జోన్ కు సంబంధించి, అదేవిధంగా ఒక పక్క విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి పదే పదే అధికారుల దృష్టికి, ముఖ్య నాయకుల దృష్టికి తీసుకువస్తూ ఉన్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు కూడా దీని మీద సీరియస్ గా ఫోకస్ పెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుకు వెళ్లారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఈ జోన్ ఏర్పాటుపై ఉన్నటువంటి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. అధికారికంగా ఈ జోన్ కి హోదా లభించింది. విశాఖపట్నం కేంద్రంగా ఈ జోన్ కార్యకలాపాలు కొనసాగబోతూ ఉన్నాయి. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఈ కొత్త జోన్ పరిధిలోకి తీసుకువస్తారు. ఈ జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్రతో పాటు ఏపీలోని మిగిలిన ప్రాంతాలకు రైల్వే సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా కొత్త రైళ్లు, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం కానుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్టీలు కూడా అనేక సార్లు మాట్లాడాయి. ప్రజలంతా కూడా విశాఖ రైల్వే జోన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, ఎప్పుడు ఇక్కడ కార్యక్రమాలు మొదలవుతాయి అంటూ కూడా ఎదురు చూశారు. దీనికి సంబంధించినటువంటి కార్యాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభం కూడా కాబోతూ ఉన్నాయి. ఈ జోన్ కార్యకలాపాలకి కీలకంగా అధికారుల నియామకం కూడా ఇప్పటికే కంప్లీట్ చేశారు.
ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ దగ్గర నుంచి మిగతా ముఖ్యమైనటువంటి అధికారులందరినీ కూడా నియామకం పూర్తయింది. ఇక యువతర డివిజన్లకు సంబంధించినటువంటి మొత్తంగా దీని పరిధిలో 3,000 మంది వరకు కూడా ఉద్యోగులు పనిచేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రైల్వే జోన్ కి సంబంధించినటువంటి పనులు ఇక ఏకవంతంగా జరగబోతూ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.